నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. అధికార పగ్గాలు చేపట్టిన దాదాపు ఏడాది కాలం నివురుగప్పిన నిప్పులా ఉన్న కాంగ్రెస్ పార్టీ అంతర్గత సిగపట్లు ఒక్కొక్కటి బహిర్గతమవుతున్నాయి. చాలా నియోజకవర్గాల్లో కొత్త కాంగ్రెస్, పాత కాంగ్రెస్ నాయకుల మధ్య కొట్లాటలు జరుగుతున్నాయి. కొందరు నాయకులైతే ఏకంగా సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఘర్షణలకు దిగుతున్నారు. రేవంత్ తో పాటు కొందరు మంత్రులపై కాంగ్రెస్ ఎమ్మెల్సీలు బహిరంగంగానే తిట్ల పురాణం అందుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా రేవంత్ గాని, పిసిసి అధ్యక్షుడు గాని మౌనంగా ఉండటం తప్ప ఏమీ చేయలేకపోతున్నారు. హేమీలైన సీనియర్ నాయకులు రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఒదిగిపోతుంటే, అమ్మో ఇది పాత కాంగ్రెస్ కాదు, కొత్త కాంగ్రెస్ అని రాజకీయ పరిశీలకులు నిన్న మొన్నటిదాకా విశ్లేషణలు చేశారు. రేవంత్ నాయకత్వాన్ని మొదటి నుంచి వ్యతిరేకించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జగ్గారెడ్డి లాంటి నాయకులు కూడా రేవంత్ భేష్ అనేసరికి ఇక కాంగ్రెస్ లో వర్గ విభేదాలు ఉండవని భావించారంతా. కానీ మెల్లమెల్లగా సీన్ మారుతోంది. కాంగ్రెస్ నాయకులు తమ మార్కు సంస్కృతిని చాటుకుంటున్నారు. అంతర్గత విభేదాలు బహిర్గతమవుతున్నాయి. వర్గపోరు ముదిరి పాకన పడుతోంది. జిల్లాల్లో పంచాయతీలు గాంధీ భవన్ కు రక్తపు మరకలంటిస్తున్నాయి. రోజుకో చోట కాంగ్రెస్ నాయకులు తన్నుకుంటున్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గాని, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కానీ ఏమీ చేయలేకపోతున్నారనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన నాయకులు ఏకంగా గాంధీ భవన్ లోనే ముష్టి యుద్ధానికి దిగడంతో అందరికీ మళ్లీ పాత రోజులు గుర్తుకొచ్చాయి. అందరూ చూస్తుండగానే నాయకుల సమక్షంలోనే రెండు వర్గాల నాయకులు ఒకరి మీద ఒకరు పడి రౌడీల్లా కొట్టుకోవడం అందరినీ కలవరపరిచింది. కాంగ్రెస్ ప్రభుత్వానికి మొదటిసారిగా జగిత్యాల నుంచి తాకింది. బీఆర్ఎస్ నుంచి గెలిచిన డాక్టర్ సంజయ్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడంతో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గరమయ్యారు. రెండు వర్గాల మధ్య అస్సలు పొసగడం లేదు. ఎవరికి వారుగా వ్యవహరిస్తున్నారు. బహిరంగంగానే విమర్శలు చేసుకుంటున్నారు. అయినా వారిని కంట్రోల్ చేసేవారు, సర్దుబాటు చేసేవారు కరువవుతున్నారు. తాజాగా పటాన్ చెరువు నియోజకవర్గంలో ఘర్షణలు తారాస్థాయికి చేరుకున్నాయి. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యే మహిపాల్ కు వ్యతిరేకంగా పాత కాంగ్రెస్ నాయకుడు కాటా శ్రీనివాస్ గౌడ్ వర్గం పెద్ద ఉద్యమమే చేస్తుంది. పనులు, పైరవీలు, పదవులు అన్నీ పాత బీఆర్ఎస్ నాయకులకే దక్కుతున్నాయని శ్రీనివాస్ గౌడ్ వర్గం ఆందోళన చేస్తుంది. రెండు వర్గాల మధ్య కొట్లాట చివరికి నియోజకవర్గంలో శాంతి భద్రతల సమస్యలకు దారితీసింది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద్ర వైఖరి పార్టీకి మొదటి నుంచి తలనొప్పిగానే ఉంది. హైడ్రా కూల్చివేతలపై దానం మొదటి నుంచి వ్యతిరేక స్వరమే వినిపిస్తున్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు హైడ్రా చర్యలను వెనకేసుకొస్తుంటే దానం మాత్రం అగ్గి మీద గుగ్గిళమవుతున్నారు. పరోక్షంగా ముఖ్యమంత్రిడే ఎదురిస్తున్నారు. పార్టీ సీనియర్లు నచ్చజెప్పాలని చూసినా ఆయన వైఖరిలో మార్పు రావడం లేదు. ఈ కారు రేసులో మాజీ మంత్రి కేటీఆర్ను దోషిగా నిలబెట్టాలని సీఎం రేవంత్ ప్రయత్నిస్తుంటే దానం నాగేందర్ మాత్రం కారు రేసుతో హైదరాబాద్ ఇమేజ్ పెరిగిందని వ్యాఖ్యానించడం వివాదాస్పదమైంది. ఈ లొల్లంతా ఒక ఎత్తైతే ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న వైఖరి మరో ఎత్తు. కాంగ్రెస్ పార్టీలో ఉంటూనే ఆయన బీసీ ఎజెండా ఎత్తుకున్నారు. రేవంత్ రెడ్డే ఈ రాష్ట్రానికి చివరి రెడ్డి ముఖ్యమంత్రి అని ప్రకటించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు పలువురు నాయకులపై బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు భూ కబ్జాలకు పాల్పడుతున్నారని తన యూట్యూబ్ ఛానల్లోని వార్తలు వేస్తున్నారు. కడియం శ్రీహరిని పార్టీలోకి తీసుకుని ప్రాధాన్యత ఇవ్వడంతో స్టేషన్ ఘనపూర్కు చెందిన పాత కాంగ్రెస్ నాయకులు నొచ్చుకున్నారు. వరంగల్ జిల్లాలో మంత్రి కొండా సురేఖకు ఇతర నాయకులకు మధ్య పొసగడం లేదు. ఇంత జరుగుతున్న సీఎం రేవంత్ రెడ్డి గాని, పిసిసి అధ్యక్షుడు కూడా కట్టడి చేయలేని స్థితిలో ఉన్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ తన పాత కల్చర్ను మళ్లీ బయట పెట్టుకుంటుందని, ఇది ప్రజల్లో వ్యతిరేకత రావడానికి కారణమవుతుందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.